వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం గుడిమెట్ల గ్రామంలోని ప్రసిద్ధ ద్వారకా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దేవాలయ చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని వివరించారు. అలాగే కృష్ణానది ఆవలి గట్టుపై సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న కాలభైరవ స్వామి ఆలయం గురించి కూడా ఉమాకు వివరించారు. వైకుంఠంగా లక్షలాది మంది భక్తులు మొన్న కృష్ణా పుష్కరాల సందర్భంగా కూడా 2016లో చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. లక్షల మంది నిత్యహారతులు ఏ విధంగా ఫెరీలో ఇచ్చారో ఆ విధంగా ఇక్కడ ఇవ్వటం కూడా జరిగింది. శ్రీదేవి భూదేవి సహిత ద్వారక శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడిమెట్ల, రామన్నపేట, గుడిమెట్ల గ్రామాలు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున మొన్న పుష్కరాల సందర్భంగా ఇది అభివృద్ధి చెందింది. అట్లాగే వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు, ఆ తర్వాత కృష్ణా పుష్కరాలు కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని, అట్లాగే కృష్ణానది ఈ ఒడ్డు, అట్లాగే అటు పెదకూరుపాడు గ్రామం, అచ్చంపేట మండలం పొట్లగూడెం, ఈ రెండు గ్రామాల మధ్యలో ఇటు గుడిమెట్ల రామన్నపేట, అటు అచ్చంపేట మండలం పొట్లగూడెం, ఈ రెండింటి మధ్యలో కూడా కృష్ణానది దూరం కేవలం సుమారు 500 మీటర్లు, దగ్గర మరి 1/2 కిలోమీటర్లు వస్తుందని చెప్పి గ్రామస్తులందరూ కూడా ఇక్కడ అందరూ కూడా ఎప్పటి నుంచో కోరిక ఉంది వీళ్ళందరికీ. అందుకని అటు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, ఇటు తంగిరాజ స్వామి గారు వీళ్ళందరూ కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఇది తీసుకొచ్చి, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి చేయించుకునే సమయం వచ్చింది, తప్పకుండా ఈ ప్రాంతానికి ఇక్కడికి రావడానికి రోడ్లు, అట్లాగే గ్రామం నుంచి అటు నదిగా వెళ్ళడానికి డబుల్ రోడ్లు, అట్లాగే గత పుష్కరాల్లో మిగిలిపోయిన పనులన్నీ కూడా అయితే చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అట్లాగే మిగిలిన చూడండి అక్కడ కనపడుతూ ఉన్న వాటర్ ట్యాంక్, పైలట్ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడండి అక్కడ, ఆ రోజుల్లో ఎర్రమనాయుడు గారు కేంద్ర మంత్రిగా, అట్లాగే కోడెల శివప్రసాద్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, స్వర్గీయ దేవినేని వెంకటరమణ గారు శాసనసభ్యుడిగా ఆ రోజుల్లో వేసిన ఆ ట్యాంకులు కావచ్చు, ఇక్కడికి పెట్టిన పైలట్ ప్రాజెక్ట్ నిర్మాణాలు కావచ్చు, కృష్ణానది నీళ్లు నందిగామ మండలం, చందలపాడు మండలం 70 గ్రామాలని ఎక్కడ 94, 96 రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంది. ఆ రోజుల్లో వేసిన విత్తనం, ఆ రోజుల్లో వేసిన పైలట్ ప్రాజెక్టు, ఆ రోజు వేసిన మరి పైప్ లైన్లు మరి 2 మండలాలని కాపాడుతూ ఉన్నాయి. ఈ నిత్య వైకుంఠం స్వామివారికి మన ఉత్తరదార దర్శనం సహజంగా వేరే ఆలయాల్లో అయితేనేమో ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తరదార దర్శనం ఉంటుంది. ఇక్కడ స్వామివారు నిత్యం ఉత్తరముఖంగా ఉంటారు కనుక మూలమూర్తి ఉత్తరముఖంగా ఉన్న విష్ణువుని దర్శించుకుంటే వైకుంఠంలో నారాయణమూర్తి దర్శించుకున్నంత ఫలితం వస్తుంది. ఇక్కడ చాలా పురాతనమైన క్షేత్రం, అదిగాక నదీ తీరంలో ఉన్న ఏకైక వెంకటేశ్వర క్షేత్రం మనకి దగ్గరలో ఉన్నది. ఇది చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, ఇవన్నీ అన్ని గుళ్ళే ఉన్నాయి, ఇదంతా క్షేత్రాలు ఇవన్నీ కూడా. పూర్వం దాదాపుగా 1000 సంవత్సరాల పైనుంచి ఉన్న ఆలయాలు ఇవన్నీ చాలా చరిత్రగల ఆలయాలు, చాలా స్వామి కూడా మహిమాన్వితులు. ఇది వెంకటేశ్వర ఎక్కడో చాలా దూరం నుంచి వచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు, పాల పొంగళ్ళు చేసుకుంటారు, ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. స్వామివారి సంతానం లేనివారు, వివాహం కానివారు, స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి మొక్కుంటూ ఉంటారు. కళ్యాణం కాని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు వచ్చి చాలా మంది ఇప్పటికి దాదాపుగా 10 ఏళ్ళు అయింది స్వామివారి పునర్నిర్మాణం జరిగింది. ఆలయము శిథిలమైపోయిన ఆలయాన్ని 2016 పుష్కరాల టైంలో తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో దీని ఆలయం మళ్ళీ పునర్నిర్మాణం చేశారు. ఫండ్స్ ఇచ్చి చక్కగా పురాతన ఆలయాలన్నీ మళ్ళీ వైభవంగా వెలుగుతున్నాయి. ఇప్పుడు చక్కగా నడుస్తున్నాయి వీటికి. దీనికి సరైన ఇంకా రోడ్డు మార్గం ఉంటే భక్తులు ఇంకా రావడానికి సౌలభ్యంగా ఉంటుంది.
అలా ఉన్నా కానీ భక్తులు వస్తూనే ఉన్నారు, స్వామివారిని సేవించుకుంటూనే ఉన్నారు. దాన్ని కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన నిర్మాణం చేశారు. ఆ వేదాద్రి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మన ముప్పాళ్ళు వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన డబ్బులతో, అలాగే స్వామి గారు అందరూ కూడా ఆ రోజు ట్రస్టాన్ని గత 5 ఏళ్ళు వేదాద్రి స్కీమ్ మూలబడింది చెప్పటం, ఆయన ఆ రోజు ఆ మీటింగ్లో ఇవ్వటం, ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ఒక పంపు అందుబాటులోకి వస్తే త్వరితగతిన ఈ ప్రాంతానికి మళ్ళీ నాగార్జున సాగర్ కాలువల్లో మరి పంటలను కాపాడుకోవడానికి 1 పంపు, 2 పంపులు, 3 పంపులు, 4 పంపులు ఆ పనులన్నీ త్వరితగతిగా వేగవంతం చేయమని పొద్దున స్వామి గారు, ఇరిగేషన్ అధికారులు, మేమందరం సంబంధిత కాంట్రాక్టర్లు కూడా చెప్పాం. అట్లాగే ముత్యాల దగ్గర ఒక పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ నేను ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు పెట్టాను. దాన్ని స్థలాన్ని మార్చిన పనులు కూడా ఇప్పుడు వేగవంతంగా జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ స్కీమ్ కూడా వచ్చినట్టయితే ఆ స్కీమ్ నీళ్లు, వేదాద్రి నీళ్లు ఈ ప్రాంతాన్ని, జగేపేట, నందిగామ నియోజకవర్గాన్ని బతికిస్తాయి. కాబట్టి తప్పకుండా ఈ పనులన్నీ వేగవంతం చేయమని చంద్రబాబు నాయుడు గారు సంబంధిత అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి తప్పకుండా అందరూ గ్రామస్తులు, నాయకులు, నీటి సంఘాలు అందరూ కూడా కలిసి వీటిని వేగవంతంగా త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరుతున్నాను. శరీర పరిపూర్ణ ఆయురారోగ్యదా సిద్ధిరస్తు. శ్రీ శ్రీనివాస కృపాకటాక్ష సిద్ధిరస్తు. కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శుద్ధ సప్తమికి స్వామివారి వార్షిక కళ్యాణం జరుగుతుందండి ప్రతి సంవత్సరం. ఇక్కడ రాణి రుద్రమదేవి ఎప్పుడు చనిపోయింది అనేది ఇంతవరకు చరిత్రలో తెలియలేదండి ఇప్పటి వరకు. ఇక్కడ మన ఎన్నుకున్న కాలభైరవ స్వామి ఆలయం వద్ద ఈ మధ్యనే ఆర్కాలజీ వాళ్ళకి ఒక శాసనం దొరికింది. ఆ శాసనంలో రుద్రమదేవి చనిపోయినప్పుడు వారి భర్త అయినటువంటి ఆయన రుద్రమదేవుడు ఆయన గారు ఆ స్వామివారికి రుద్రమదేవి గారి పేరుతో కొన్ని స్థలాలు, భూములు ఇచ్చారని శాసనం రాసింది. అది మొన్న రీసెంట్గా తెలిసింది. ఇప్పుడు రేటు కూడా ఉంది. భోగి రోజు ఇచ్చారు. 1036 సంవత్సరం ఉంది, దాంట్లో ఉంది. అది నేను ఒకసారి తీసుకుంటాను. ఆర్కాలజీ వాళ్ళు తెలుగులో దాన్ని అనువాదించి వాట్సాప్లో పంపించారు సర్పంచ్.